నమస్తే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మనీ. యూట్యూబ్లో మనకు మనీ వస్తుంది కదా, ఆ మనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ మనీ అనేది మనకి ఎలా వస్తుంది ఏంటంటే డీటెయిల్స్ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. సో నేను వాటి గురించి డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ మీరు ఈ రెవెన్యూ మీకు ఎంతైతే వస్తుందో, మీరు మానిటైజ్ అయ్యి ఉంటే ఎంత వస్తుందో దాన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అనే డీటెయిల్స్ మనం మాట్లాడుకోబోతున్నాము. దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయన్నమాట. అవి మీరు తెలుసుకోవాలి. మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అవి తెలుసుకుంటేనే ఇంప్రూవ్ చేసుకోగలుగుతారనమాట. ఆ ఫ్యాక్టర్ మనం మాట్లాడదాము. అది కాకుండా ఒకవేళ మీరు మానిటైజేషన్ కూడా అవ్వలేదు, డే 1 ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు, లేదా కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, లేదా మానిటైజేషన్ కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నారు, లేదా ఆల్రెడీ మానిటైజ్ అయిపోయింది, ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే మీరు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంటే అవి మీరు తెలుసుకుంటేనే ఆ డే 1 నుంచి మీరు వీడియోస్ మంచి వీడియోస్ చేస్తారు. డైరెక్ట్గా ఒక 1 year అయిన తర్వాత, లేకపోతే మానిటైజేషన్ అయిన తర్వాత సడన్గా ఈ కేటగిరీ ఆఫ్ వీడియోస్ నాకు రెవెన్యూ ఇవ్వట్లేదు అని మీకు అనిపించింది అనుకోండి, సో అప్పుడు మీకు ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనమాట. ఎంతో కష్టపడి మీరు వీడియోస్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారనమాట. కాకపోతే మనకి రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు పడే బాధ కన్నా కూడా ముందే మనం ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఆ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఆ రెవెన్యూ గురించి మనం తెలుసుకోవాలంటే ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. సో మొత్తం ఈ పర్టికులర్ సిరీస్లో 3 వీడియోస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ దాంట్లో నేను కొన్ని ఫండమెంటల్స్ గురించి మాట్లాడతాను. ఈ ఫండమెంటల్స్ ఏంటి అంటే కొన్ని బేసిక్స్ అనమాట. మీరు ఏం తెలుసుకోవాలి యూట్యూబ్ మనీ గురించి అనే డీటెయిల్స్ నేను ఇందులో మాట్లాడతాను. నెక్స్ట్ 2 and 3లో నేను ఏం మాట్లాడతానంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, లైక్ టైప్ ఆఫ్ వీడియోస్ అనుకోండి. టైప్ ఆఫ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్కి ఎక్కువ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి కానీ, లేకపోతే మీరు టైప్ ఆఫ్ వీడియోస్కి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, సేమ్ లొకేషన్లో ఉన్నా సరే, అలాంటి డీటెయిల్స్, ఆ 2 డీటెయిల్స్ మనం మాట్లాడదాము. అంటే లొకేషన్ బేస్డ్, కేటగిరీ బేస్డ్, ఇట్లా 2 డీటెయిల్స్ మనం సెకండ్ పార్ట్లో మాట్లాడతాము. థర్డ్ పార్ట్లో నా రెవెన్యూ ఎంత వచ్చింది, లేకపోతే నా రెవెన్యూని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం టెక్నిక్స్ వాడతాను. ఈ టెక్నిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఉపయోగం ఏంటని అనుకోవచ్చు, కాకపోతే ఆ టెక్నిక్సే మీరు కూడా ఫాలో అయితే మీ ఛానల్స్లో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మేబీ నా రెవెన్యూ ఎంతో తెలుసుకోవాలని క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో టోటల్ ఈ సిరీస్లో 3 వీడియోస్ అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ని ఫాలో చేయండి. సో ఫస్ట్ పాయింట్, మనకి యాడ్ రెవెన్యూ ఎలా వస్తుంది అంటే యూట్యూబ్ నుంచి మనకి మనీ ఎలా వస్తాయంటే, మన వీడియోస్ ఉంటాయి కదా, మన వీడియోస్ పైన అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే యాడ్స్ ప్లే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని యాడ్స్ తీసుకొచ్చి మన వీడియోస్ మీద వేస్తారు. ఆ వీడియోస్ ఎవరైతే చూస్తారో, వ్యూవర్స్ ఉంటారు కదా, మన క్రియేటర్స్, వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో, వ్యూవర్స్ అంటే ఆడియన్స్ అనమాట, ఆ ఆడియన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మేబీ ఆ ప్రోడక్ట్ కొనుక్కోకపోవచ్చు, లేదంటే అట్లీస్ట్ ఆ యాడ్ అయితే చూస్తారు కదా, ఆ యాడ్ చూస్తే వాళ్ళకి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. ఓకే, పలానా బ్రాండ్ ఉంది అని నోట్లో నానడానికి, అందరికీ తెలియడానికి ఈ అడ్వర్టైజర్స్ ఈ మార్గం ఎంచుకుంటారు అనమాట. సో యాడ్స్ అనేవి మన యూట్యూబ్ వీడియోస్ మీద పడతాయి. సో యూట్యూబ్ వీడియోస్ మీద పడిన తర్వాత మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఆ ఎన్ని యాడ్స్ని జనాలు చూస్తున్నారనే దాన్ని బట్టి మనకు కొంత రెవెన్యూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ వీడియోకి ఒక 1000 వ్యూస్కి, ఈ 1000 అని ఎందుకు అంటున్నాను అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాము. 100 అని కాకుండా 1000 వ్యూస్ అని ఎందుకు చెప్తున్నాను అని కూడా నేను డీటెయిల్స్ ముందుకెళ్తే మీకు తెలుస్తుంది అనమాట. ఒక 1000 వ్యూస్ వచ్చిన వీడియోకి అడ్వర్టైజర్స్ ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి. అడ్వర్టైజర్స్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వీడియో మీద నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, 1000 వ్యూస్ వస్తే నేను 100 రూపాయలు ఇస్తానని చెప్పారనుకోండి. సో యూట్యూబ్ అందులో కొంత తీసుకుంటుంది అనమాట. కొంత తీసుకొని మిగతా పార్ట్ ఏదైతే ఉందో మనకి ఇస్తుంది అనమాట. యూట్యూబ్ ఇందులో ఎంత తీసుకుంటుంది అంటే 45 రూపీస్ యూట్యూబ్ తీసేసుకుంటుంది. సో ఆల్మోస్ట్ సగం లెక్కే, మీరు దాదాపుగా సగం అనుకోండి. యూట్యూబ్ 45 రూపీస్ తీసుకొని మనకి ఫైనల్గా 55 రూపీస్ ఇస్తుంది అనమాట. ఒక 1000 వ్యూస్కి 100 రూపాయలు యాడ్ రెవెన్యూ వస్తే, యాడ్స్ నుంచి వస్తే యూట్యూబ్ 45 రూపీస్ తీసుకుంటుంది, మనకి 55 రూపీస్ ఇస్తుంది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన 2 ఫండమెంటల్స్ ఏంటి అంటే 2 ఉంటాయి అన్నమాట. ఇవి మీరు బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి మీరు తెలుసుకుంటేనే మీ కేటగిరీలో ఎంత రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అని తెలుస్తుంది అనమాట. ఏంటంటే అవి సిపిఎం అండ్ ఆర్పిఎం. సిపిఎం అంటే కాస్ట్ పెర్ మైల్, ఆర్పిఎం అంటే రెవెన్యూ పెర్ మైల్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదేం క్లాస్ కాదనమాట, మీరు గుర్తుపెట్టుకొని ఏదో ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే సిపిఎం అనేది అడ్వర్టైజర్స్ యూట్యూబ్కి ఇచ్చేదాన్ని సిపిఎం అంటారు అనమాట. ఈ 100 రూపాయలు ఏదైతే వస్తున్నాయో దాన్ని సిపిఎం అంటారు. ఆ 100 రూపాయలు 45 తీసేసుకుంటుంది కదా, మనకి లాస్ట్లో వచ్చింది ఉంది కదా, దాన్ని ఆర్పిఎం అంటాం అనమాట. ఒక 1000 వ్యూస్కి ఈ ఆర్పిఎం అంటే మైల్ అనమాట. మైల్ అంటే 1000 అన్నట్టు లెక్క. సో 1000 వ్యూస్కి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, అడ్వర్టైజర్స్ ఎంత ఇస్తున్నారు అనేది సిపిఎం. మనకి యూట్యూబ్ ఎంత ఇస్తుంది అనేది ఆర్పిఎం అనమాట. వాళ్ళు కట్ చేసుకొని కటింగ్ పోగానే మనకి ఎంత ఇస్తారు అనేది ఆర్పిఎం. సో మనకి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీరు సిపిఎం ఆర్పిఎం ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయగలుగుతారు.
హైయెస్ట్ సిపిఎం ఉన్న కేటగిరీస్ ఏంటి, ఏ అడ్వర్టైజర్స్ ఎక్కువ మనీ పే చేస్తారు, లేదా ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్కి ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. ఇది 45-55 చెప్పా కదా, ప్రతి వీడియోకి 45-55 మెయింటైన్ అవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట. కొన్ని టైప్ ఆఫ్ అడ్వర్టైజర్స్కి ఇంకా ఎక్కువ రావచ్చు, కొన్ని టైప్ ఆఫ్ అడ్వర్టైజర్స్కి కొంచెం తక్కువ రావచ్చు. ఇది యావరేజ్ రేంజ్ అనమాట. మీకు 45-55 అనేది ఫిక్స్డ్ రేంజ్ కూడా కాదు, యావరేజ్ రేంజ్. మీరు కావాలంటే అనలిటిక్స్లోకి వెళ్ళి చూడండి, మీకు ప్రతి చోట 45-55 రేషియోలో బ్రేక్ అవ్వదన్నమాట, కొంచెం అటు ఇటుగా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో సింప్లిసిటీ కేస్ కోసం మీరు యూట్యూబ్ సెకండ్ తీసుకుంటుంది, మనకి సగం ఇస్తుంది అని అనుకోండి. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే ఎక్కువ సిపిఎం ఉంటుంది లేదా ఎక్కువ ఆర్పిఎం ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే ఈ ఫండమెంటల్స్ మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1000 వ్యూస్ అని ఇందాక నుంచి చెప్తున్నా కదా, మీరు మీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీరు మానిటైజ్ అయ్యి ఉంటే కనుక యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు 1000 వ్యూస్కి 1K వ్యూస్ అంటారు అనమాట. 1000 అన్న 1K అన్న ఒకటే కదా. 1000 వ్యూస్కి మీకు ఆర్పిఎం ఎంత ఉంది అని వాళ్ళు క్లియర్గా చూపిస్తారనమాట. నా పర్టికులర్ ఛానల్లో ఎంత ఉందో కూడా నేను మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. కాకపోతే రఫ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 40 అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది ఆర్పిఎం 40 అని అనుకోండి. ఒక వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి. మీకు సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒక వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి. నేను పెట్టిన వీడియోకి, నిన్న మొన్న పెట్టిన వీడియోకి అన్ని వ్యూస్ వచ్చాయి అనమాట. సో ఇది ఆర్పిఎం గురించి చెప్తాను, అంటే యూట్యూబ్ మనకి ఇచ్చేది. సో మన ఛానల్కి 40 ఉంది కాబట్టి ఈ పర్టికులర్ వీడియోకి 1000 వ్యూస్ వస్తే మనకి ఎంత రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 40 కదా. యావరేజ్గా మీరు ఇక్కడ 1000 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 40 వచ్చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు ఇది 20 కానీ 10 కానీ 5 కానీ కనిపిస్తుంది అనమాట. కింద కనిపించట్లేదు అనుకుంటా. 20 కానీ 10 కానీ 5 కానీ ఇలా కనిపిస్తుంది అనమాట. 40 రాదు మనకి. ఇది ఎందుకు అంటే మరి 1000 వ్యూస్కి వాళ్ళు 40 ఇస్తామంటున్నారు కదా, మనకి ఎందుకు 40 రావట్లేదని డౌట్ మీకు రావచ్చు. డౌట్ ఏంటంటే సింపుల్ లాజిక్ అనమాట. ప్రతి వీడియోకి మీకు యాడ్ ప్లే అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఈ పర్టికులర్ వీడియోకి మేబీ నేను ఏదో ర్యాండమ్ టాపిక్ మాట్లాడాను, వ్యూస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వాచ్ చేశారు కాబట్టి వ్యూస్ ఉన్నాయి. ర్యాండమ్ టాపిక్ మాట్లాడాను, దాని మీద యాడ్స్ ప్లే చేయడానికి, యాడ్స్ వేయడానికి యూట్యూబ్కి అడ్వర్టైజర్స్ ఎవరు దొరకలేదు మన వీడియో మీద ప్లే చేయడానికి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీద ప్లే చేస్తారు కదా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అని మన వీడియో మీద ఒక్క యాడ్ కూడా ప్లే అవ్వలేదు. ఒక యాడ్ కూడా ప్లే అవ్వలేదు కాబట్టి ఏదో చిన్న చిన్న యాడ్స్ ప్లే అనుకోండి, అప్పుడు మనకి 5 రూపీస్ అలా తక్కువ వస్తుంది అనమాట. లేదు మీడియం వాళ్ళు ఏదో యాడ్స్ చేశారు అప్పుడు 10 రూపీస్ రావచ్చు లేదా 20 రూపీస్ రావచ్చు. సో ఈ ఆర్పిఎం అనేది ఫిక్స్డ్ కూడా కాదనమాట. మనకి 1000 వ్యూస్కి 40 వస్తుందని వాళ్ళు చెప్తారు కానీ గ్యారంటీగా 40 అయితే రాదనమాట. ఇది వ్యారీ అవుతుంది. మేబీ ఒకసారి మన వీడియో మీద ఎక్కువ యాడ్స్ ప్లే అవుతున్నాయి అనుకోండి, మీరు యాడ్ బ్రేక్స్ ఎక్కువ పెట్టారు, ప్లస్ మీ వీడియో అనేది హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది, ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడుతున్నారు, అప్పుడు మీకు 40 అనేది మీ ఛానల్కి ఉన్నా సరే మీకు ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. మీకు 100 కూడా రావచ్చు, లేదా 200 రావచ్చు, 300 రావచ్చు, డిపెండ్స్ అనమాట. మీరు ఎంత లెంత్ ఉంది మీ వీడియో, దాని మీద ఎన్ని యాడ్స్ పడుతూ ఉన్నాయి అని దాని మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది మీరు వ్యూస్కి డైరెక్ట్ లింక్ ఉండదు అనమాట. మీ వీడియో వ్యూస్కి డైరెక్ట్ లింక్ ఉండదు, యాడ్ వ్యూస్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. కాకపోతే మీకు యాడ్స్ ఎన్ని ప్లే అయ్యి ఏంటంటే డీటెయిల్స్ వాళ్ళేం చూపించరు కదా, సో మీకు డైరెక్ట్ కోరిలేషన్ తెలియదు అనమాట ఎప్పటికీ. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యావరేజ్గా ఎంత ఉంది అని చెప్పి దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవడం మంచిది అనమాట. యావరేజ్గా ఎంత ఉంది అని చెప్పి దాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో ఇది మీకు కొన్ని డీటెయిల్స్ అనమాట సిపిఎం ఆర్పిఎం గురించి. ఎవరికైతే తెలీదో వాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం జియోగ్రఫికల్ లొకేషన్స్ అంటే అమెరికాలో వీడియోస్ చేస్తే ఎట్లా మనకి సిపిఎం ఉంటుంది, లేకపోతే మన ఇండియాలో చేస్తే ఎట్లా సిపిఎం ఉంటుంది, ఆ డీటెయిల్స్ మనం మాట్లాడదాము. సో ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు మీ టార్గెట్ ఆడియన్స్ని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ టార్గెట్ ఆడియన్స్ని మీరు మార్చుకోవచ్చు, మార్చుకుంటే సిపిఎం మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ కాస్ట్ పర్ మైల్ ఎంతైతే ఉందో 1000 వ్యూస్కి మీకు ఇప్పుడు 50 రూపీస్ వస్తున్నాయి అనుకోండి, రేపొద్దున 2000 రూపీస్ రావచ్చు అనమాట. అదే 1000 వ్యూస్కి ఇంకా ఎక్కువ మనకి రెవెన్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది మనం ఎలా చేయాలి ఏంటనేది జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చితే ఆ డీటెయిల్స్ అని మనం మాట్లాడదాము. కేటగిరీస్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడదాము. సో నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. థర్డ్ పార్ట్లో రెవెన్యూ గురించి ఉంటుందని చెప్పా కదా. సో స్టే ట్యూన్డ్. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయా లేదా అని చెప్పి. మీరు మానిటైజ్ అయ్యి ఉంటే కనుక మీ సిపిఎం ఆర్పిఎం మీకు యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుందా లేదా అది కామెంట్ చేయండి. మీరు ఎంతని కామెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలుసు మన క్రియేటర్స్కి అందరికీ చాలా తక్కువ ఉంటుంది యూట్యూబ్ రెవెన్యూ గురించి. యూట్యూబ్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ 45 కాకుండా మేబీ వాళ్ళు 20 తీసుకుని మనకి 80 ఇస్తే బెటర్ కదా. ఎక్కువ ఆల్రెడీ తక్కువ సిపిఎం తక్కువ ఆర్పిఎం ఉంటే ఇక్కడ మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్టే ట్యూన్డ్. మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కామెంట్ చేయండి మీరు ఆర్పిఎం కానీ సిపిఎం కానీ కనిపిస్తున్నాయా లేదా మీ స్టూడియోలో. ఫోన్లో చూసుకోవచ్చు లేదా క్రోమ్లో కూడా స్టూడియోలో చూడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.